నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ శనివారం హిట్ ద బీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ బాలమ్మ అన్నారు। అద్దెంకి మండలం జార్లపాలెం గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా హిట్ ద బీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ముందుగా గ్రామంలో డిప్యూటీ సీఈఓ బాలమ్మ, ఎంపీడీఓ సింగయ్య, ప్రజాప్రతినిధులు కలిసి మొక్కలు నాటి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండ దెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జార్లపాలెం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, పొలాల్లో మేత కోసం వెళ్లే పశువుల కోసం త్రాగునీటి తొట్టెలు అనేవి ఏర్పాటు చేసి పశువులకు త్రాగునీటి సమస్య లేకుండా చేస్తున్నారని బాలమ్మ చెప్పారు। అలాగే సింధూర్ ఆపరేషన్ విజయవంతం కావడంతో గ్రామంలో త్రిలింగ ర్యాలీ చేశారని, సింధూర్ ఆపరేషన్ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు। స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం। ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకుంటున్నాం। ఆ థీమ్ అనేది ఈ నెల వచ్చేది హిట్ ద బీట్। మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇందులో ముఖ్యంగా చెట్లు నాటడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మన హీట్ తగ్గించడానికి, అదేవిధంగా మన పశువులకి కూడా మన ఉపాధి హామీ పథకంలో పశువులన్నిటికీ కూడా, పశువులకు కానివ్వండి, గొర్రెలు మేకలు అన్నిటికీ కూడా నీరు ఉండే విధంగా పొలాల్లో వెళ్ళినప్పుడు మన ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నీటి తొట్టెలు కూడా నిర్మించడం జరిగింది। వాటి నిండా నీరు నింపి వాటికి కూడా నీరు అందే విధంగా చూడడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మన గ్రీన్ మ్యాట్ అనేది ఏర్పాటు చేయడం, అవన్నీ కూడా హిట్ ద బీట్లో కార్యక్రమంలో భాగం। అదేవిధంగా కూడా ఆపరేషన్ సింధూర్కి విజయవంతమైన సందర్భంగా మనం ఈరోజు కూడా తిరంగా కార్యక్రమం, తిరంగా ర్యాలీ కూడా మనం చేసుకోవడం జరిగింది। అది ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం। ఇది చూడండి సార్, కావాలి నువ్వు చెప్పకుండా గ్రూప్ అందరూ చూడండి సార్, నెక్స్ట్ శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। జై హింద్। ఇటు చూడండి, ఇటు చూడండి।
ఏందన్నది వెనక నడవాల్సి వస్తుంది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ రాతి ముఖ మండపానికి కామేపల్లి లక్ష్మీప్రసాద్ సామ్రాజ్యం దంపతులు 2,01,116 రూపాయలు, అద్దంకి మండలం నాగులపాడు గ్రామానికి చెందిన అడుసుమల్లి వెంకటేశ్వర్లు అరుణ దంపతులు 1,03,59 రూపాయలు, అద్దంకి పట్టణానికి చెందిన చిన్ని అంజిబాబు శ్రీదేవి దంపతులు 1,01,116 రూపాయలు, తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన అల్లంనేని పూర్ణచంద్రరావు పద్మజ దంపతులు 1,05,116 రూపాయలు చెక్కుల రూపంలో శనివారం ఈవో తిమ్మనాయుడుకు అందజేశారు. వీరందరికీ దేవాలయం తరపున స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుత కాలంలో ఎన్నో సాహితీ సంస్థలు స్థాపించి మూసివేస్తున్నారని, అలాంటిది అద్దంకిలో చంద్రమౌళి దేవపాలన కలిసి గత 25 సంవత్సరాల నుంచి జానపద కళాపీఠం వార్షికోత్సవం వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని మద్రాసు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ విస్తాలి శంకర్రావు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్ లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో శనివారం జానపద కళాపీఠం రజోత్సవంలో భాగంగా బౌద్ధం జానపదం అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేయగా ప్రొఫెసర్ విస్తాలి శంకర్రావు హాజరై మాట్లాడారు. జానపదం అనేది మనుషుల్లో నుంచి పుట్టిందని, జానపద కళలు అంతరించిపోకుండా దేవపాలన చంద్రమౌళి ఎంతో పట్టుదలతో గత 25 సంవత్సరాల నుంచి జానపద పీఠం సంస్థ నడిపిస్తున్నారని, వీరు ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, జానపద కళల గురించి దేవపాలన పరిశోధనలు చేశారని, చంద్రమౌళి జానపద కళల గురించి పట్టు ఉన్న వ్యక్తి అన్నారు. తను హైదరాబాద్ లో ప్రకాశం జిల్లాలో జానపద కళల గురించి సిద్ధాంత వ్యాసాన్ని ప్రదర్శించి డాక్టరేట్ పొందారంటే దానికి కారణం జానపద కళాపీఠం అని విస్తాలి శంకర్రావు తెలిపారు. రోజుకు ఒక సంస్థ పుడుతుంది, ఆ మరుసటి రోజుకి ఆ సంస్థ ఏమైపోతుందో అలాంటి రోజుల్లో ఉన్నాము ఈరోజు. ఇప్పుడు మనం అలాంటిది 25 సంవత్సరాలు ఒక సంస్థ కొనసాగుతుందంటే ఆ సంస్థ ఎంత గొప్పదై ఉంటుంది, దాని లక్ష్యాలు కానీ దాని నిర్వాహకులు కానీ ఆ సంస్థని ఎలా ముందుకు నడిపిస్తున్నారో ఒక్కసారి మననం చేసుకుంటే, ఎంత అందమైన బిల్డింగ్ అయినా మంచి పునాది లేకపోతే అది కూలిపోతుంది. అలాంటిది 25 సంవత్సరాలు ఒక సంస్థ కొనసాగుతుందంటే దానికి పిల్లర్స్లుగా ఈ పునాదులుగా నిలిచిన వారు ప్రధానంగా ఇద్దరు. వారు డాక్టర్ యు దేవపాలన గారు, మరొకరు చారిత్రక పరిశోధకులు, అనేకమైన గ్రంథాలు రాసిన మా గురువు గారు శ్రీ జ్యోతి చంద్రమౌళి. నిజానికి వీరిద్దరికి స్నేహ బృందం, మన అద్దంకి నగర ప్రజలు, సాహితీ మిత్రులు అందరూ కూడా చేతినివ్వడంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఛేదించాలంటే బలమైన పునాది, బలమైన నేపథ్యం లేకపోతే దాన్ని కొనసాగించలేదు ఎక్కువ కాలం. ఇక్కడ ఈ 25 సంవత్సరాలు జానపద కళాపీఠం కొనసాగుతుందంటే దేవపాలన గారిని మనం పరిశీలిస్తే ఆయన ప్రముఖ విద్యావేత్త, ఆయన పరిశోధన చేసిన వ్యక్తి, జానపద కళల గురించి జానపదం గురించి లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి. మరొకరు జ్యోతి చంద్రమౌళి గారు. జ్యోతి చంద్రమౌళి గారు జానపద కళాకారుల కుటుంబం నేపథ్యంగా వచ్చి మంచి విద్యావేత్తగా ముందుకు సాగి ఆ తర్వాత అనేకమైన విశేషమైన గ్రంథాలు రాసి ముందుకొచ్చేవారు. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తులు కాబట్టే ఈ జానపద కళాపీఠాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు.
అన్ని సంస్థలు కాదు జానపద కళాపీఠం. ఎలాగంటే ఈ జానపద కళాపీఠం ఒక పరిశోధనకు సంబంధించి, ఒక కళాకారులకు సంబంధించి, మేధావుల్ని ఇలా అనేక మందిని ఒక చోటకు చేర్చింది. ఒక సంస్థ ఏదైనా ఉందంటే ఏదైనా సాహిత్యోపన్యాసం పూర్తి చేసుకొని అవతలకి వెళ్ళిపోతుంటారు. జానపద కళాపీఠం అలాంటి సంస్థ కాదు. ఎందుకంటే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ జానపద కళాపీఠంలో పరిశోధనకి నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రకాశం జిల్లా జానపద కళారూపాలనే సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి దాన్ని ఆ డాక్టరేట్ పొందానంటే ఆ నేపథ్యం జానపద కళాపీఠం వచ్చింది. మనం ఇప్పుడు భారతదేశం పిలుచుకున్నటువంటి భారతదేశం లేదు. ఆ కాలంలో షోడశ మహాజనపదాలని పేరుతోటి 16 మహాజనపదాలు ఉన్నాయి. వాటిలో కాశీ, కోసల, మగధ, వడ్డీ, మల్లా, చేది, అవంతి, వత్స, సూరసేన, అస్మక, గాంధార, కాంబోజి ఇవన్నీ ఉన్నాయి. వీటిలో అస్మక అనేది ప్రస్తుత ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందింది. ఈ అస్మక దిగువ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జనపదాలు కానీ, రాజ్యాలు కానీ, లేదా ఇంకా దిగువ ఉన్నటువంటి ద్రావిడ రాజ్యాలు కానీ ఉత్తర భారతీయులకి పరిచయం లేనట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రాజ్యాల్లో మతంలోనూ, ఆచార వ్యవహారాల్లో, భాషలో వైవిధ్యము ఉన్న అనేక ప్రాంతాల ప్రజలు, జాతులు వారు ఉన్నారు. అందువల్ల ఆయా సమాజాల్లో ప్రభుత్వం ఏ విధంగా చైతన్యం కలిగించిందో తెలుసుకోవటం కంటే మన తెలుగు సమాజంలో కలిగించిన మార్పులు తెలుసుకోవటమే అవసరమని ఈ ప్రాంతంలో, ఇక ఆంధ్రదేశంలో ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడి కాలంలో ఉన్నటువంటి ఎర్రగుడి, రాజుల మందగిరి, అమరావతి శాసనాలు తప్ప అంతకు పూర్వం మనకి మన ఆంధ్రదేశ చరిత్ర గురించి తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారాలు లేవన్నా. అయితే మౌర్యులకు పూర్వం ఆంధ్ర ప్రాంతంలో ఎవరు పరిపాలిస్తున్నారు, ఎటువంటి రాజరిక వ్యవస్థ ఉందనే విషయం మనకి స్పష్టంగా తెలియదు. కానీ మన కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా ఇటువంటి నదీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పశుపోషణ చేస్తూ ఉన్నటువంటి గణరాజ్యాలు కొన్ని ఉన్నాయి. అటువంటి గణరాజ్యాల్లో ఒకటి కుహీపుడైనటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి మెప్మా పరిధిలో పనిచేసే ఆర్పీలందరూ బాధ్యతగా పనిచేస్తూ అర్హులైన ప్రతి గ్రూపు సభ్యురాలికి బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి అన్నారు. అద్దెంకి మెప్మా కార్యాలయంలో శనివారం ఆర్పీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా మెప్మా డైరెక్టర్ శ్రీహరి హాజరై మాట్లాడారు. ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి రవికుమార్ ఆశయాల మేరకు మెప్మా సిబ్బందిచే పనిచేయిస్తున్నారని, ఎస్హెచ్జి సభ్యులకు రుణాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆకాశ్ యాప్ తీసుకొని వచ్చారని, ఈ యాప్ లో అటెండెన్స్, గ్రూప్ సభ్యుల రుణాలు, రికవరీ రుణాలు, తీసుకున్న మహిళలు ఏర్పాటు చేసిన యూనిట్లు, వాటి వివరాలు నమోదు చేసి ఉంటాయని శ్రీహరి చెప్పారు. ఆర్పీలు మెప్మా సంస్థకు చెడ్డ పేరు తీసుకుని రాకుండా చక్కగా పనిచేసి ప్రభుత్వానికి, మంత్రి రవికుమార్ కు మంచి పేరు తీసుకొని వచ్చి రాష్ట్రంలో అద్దెంకి నెంబర్ 1 లో ఉండేలా చూడాలన్నారు.
అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఆశయాల మేరకు ఈరోజు అద్దంకి మండలంలో మా మప్మా సంఘ సభ్యులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఈరోజు అద్దంకి మండలం సంబంధించి మా ఎస్ఎస్సి గ్రూప్ సభ్యులకి కొత్తగా లైవ్లీహుడ్స్ యూనిట్స్ మరియు కొత్తగా తృప్తి క్యాంటీన్ సంబంధించి దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మా ఎస్ఎస్జి సభ్యులకి లోన్స్లో ఇబ్బంది పడుతున్నారు కావున మన రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఆకాశం అనే యాప్ తీసుకొచ్చింది. ఆ మహిళా ఆకాశం యాప్ ద్వారానే వాళ్ళ అటెండెన్స్ కానీ గ్రూప్ సభ్యులకు సంబంధించిన లోన్లు అప్లోడ్ చేయటం కానీ ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ అంటే మా ఎస్ఎస్జి గ్రూప్కి సంబంధించి ఎవరు ఎంత అమౌంట్ తీసుకున్నా వాళ్ళకి ఆ వాట్సాప్లో తెలిసిపోతుంది. ఆ మహిళా ఆకాశం యాప్లో ఎవరు ఎంత ఈఎంఐ కట్టాలి, ఎన్ని రోజులు కట్టాలి, ఏ యూనిట్ పెట్టారు అన్నీ ఆ మహిళా ఆకాశం యాప్లోనే అప్లై చేయడం జరుగుతుంది. ఆ మహిళా ఆకాశం యాప్ నుంచి బ్యాంకర్స్కి కూడా అదే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు బ్యాంకు వారు అది పరిశీలించి దానికి సంబంధించిన లోన్ కూడా తొందరగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్స్ కన్నా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్స్ కొత్త స్కీమ్స్ అనేది ప్రవేశపెడుతుంది. ఈ కొత్త స్కీమ్స్ ఏంటి అంటే మన మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ స్కీమ్స్ అండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ మన మున్సిపల్ శాఖ మంత్రులు గౌరవనీయులు నారాయణ గారు కానీ మన విద్యుత్ శాఖ మంత్రులు అందరికీ గొట్టిపాటి రవికుమార్ సార్ కానీ వీళ్ళందరూ మన లక్ష్మణ సంఘ సభ్యులకి ఏ విధంగా వాళ్ళు బలోపేతం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం స్కీమ్స్ పెడితే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్స్ అని పెట్టినారు. ప్రతి స్కీమ్ కూడా మీకు అందుబాటులో వచ్చేదానికి అంటే గతంలో మనం ఎల్ఐసి యూనిట్స్ పెడతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ అయితే మీ అద్దెకులో బాపట్ల జిల్లాకు సంబంధించి 492 కోట్లు ఇచ్చారు. ఈ 492 కోట్లు కలెక్టర్ గారు నన్ను అడిగినప్పుడు ఏ యూనిట్ పెట్టారంటే ఒక యూనిట్ కూడా చెప్పలేదు. ఎందుకు పెట్టి చెప్పలేకపోతే అందరూ రెన్యువల్స్ ఉన్న యూనిట్స్ కిరాణా షాప్ ఫుడ్ సెక్టర్ సంబంధించి ఒక మంచి యూనిట్ పెట్టడం అనేది ఒక వాళ్ళకున్న సమస్యల కారణంగానో లేదా పెట్టలేకపోయినారు. ఇప్పుడు ఈ స్కీమ్స్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కరు లోన్ తీసుకున్న కంపల్సరీగా వాళ్ళ మహిళా సభ్యురాలు వాళ్ళ జీవనోపాధికి యూనిట్ పెట్టాల్సింది. యూనిట్ పెట్టి ఆ ఫోటోస్ అప్లోడ్ చేయమని చెప్పారు. అది మనం జరిగిన స్కీమ్స్ మీరందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. కానీ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి. ఈ స్టేట్ మొత్తం చూస్తున్నారు. ఆ టెన్షన్లో మనం చూసుకోలేము. అలాగే అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఉన్న ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయడంలో ఇబ్బందులు లేకుండా చేస్తున్నారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. శనివారం అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతుల పనులను పరిశీలించారు. చెట్ల వేర్లు పైపులోనికి వెళ్లడంతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఉండడంతో జేసీబీతో తొలగించి త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చేశారు. అలాగే 20వ వార్డు పరిధిలో ఉన్న విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటికలో చిన్న చెట్లు తొలగించారు. దశాబ్దాలకు పైగా ఉన్న గ్రంథాలయం సొంత భవనం నిర్మాణంకు నేటితో పరిష్కారం లభించింది. అద్దంకి గ్రంథాలయం భవనానికి
ఎన్ఎస్పీలో 10 సెంట్లు స్థలం కేటాయిస్తూ ఎంఆర్ఓ శ్రీచరణ్ పత్రాన్ని గ్రంథాలయం రికార్డు అసిస్టెంట్ వసుంధరాదేవికి అందజేశారు. భవన నిర్మాణ స్థల సేకరణ విషయంలో మంత్రి రవికుమార్ కృషి ఎంతో ఉందని, గతంలో గ్రంథాలయం భవన నిర్మాణం చేసేందుకు స్థలం విషయంలో ఎందరో పోరాటం చేశారని మన్నం త్రిమూర్తులు తెలిపారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని పొలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి పొలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో తీగల నుంచి నిప్పురవ్వలు పడి గూడెంలో ఉన్న వ్యవసాయ పనిముట్లు కాలి బూడిద కాగా సుమారు 1.5 లక్షల నష్టం వాటిల్లింది. స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపు చేసిన ప్రయోజనం లేకపోవడంతో నష్టం వాటిల్లింది. అద్దంకి పట్టణంలోని వాసవి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం రాత్రి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి టీజీ వెంకటేష్ కు దేవస్థానం కమిటీ అధ్యక్షులు రామకోటేశ్వరరావు, ఉమా అన్నపూర్ణ, తమ్మని శ్రీను తదితరులు కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ టీజీ వెంకటేష్ ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఆయన గురించి మనం చెప్పాల్సిన పర్లేదు. అన్ని రకాల పదవుల నుంచి ఆయన రాజ్యసభకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వం మంత్రిగా పనిచేస్తున్నారు. మనకి టీజీ వెంకటేష్ గారు ఉండడం వల్ల మనకి చాలా పనులు జరగడం కానీ మనకి వేరే సాహసాలు వాళ్ళ పుట్టినరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషం. కేంద్ర సంవత్సరంలో అమ్మ శ్రీనివాస గారి కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేయించారు. వెంకటేష్ గారికి బాగా వచ్చారు. మనకి అమ్మ శ్రీనివాసరెడ్డి గారికి ఆరోగ్య మహాసభ సభ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారు కూడా మెంబర్గా వచ్చింది సెక్రటరీగా. మన వెంకటేష్ గారికి పుట్టిన సభ చేస్తున్నాము. వారికి ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. అది మన ఆర్గనైజేషన్లో చాలా రోసయ్య గారి తర్వాత అంత పేరు వచ్చిందేమో నాకు టీజీ వెంకటేష్ గారికి. అలాగే ఎల్లప్పుడు కూడా అమ్మవారి కృపాకటాక్షాలు వారి మీద ఉండాలి. ఇలాగ ఎన్నో పుట్టినరోజులు చేయాలని మనసారా కోరుకుంటే టీజీ వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే నాకు చాలా పరిచయం. ఏది బీజేపీ మీటింగ్లో ఉన్నా సరే, వరల్డ్ ఆర్గనైజ్ మహాసభ మీటింగ్లో ఉన్నా సరే, ఎప్పుడు కలుపుకోబోతూ ఆయన సలహాలు ఇస్తూ టీజీ వెంకటేష్ గారు రోసి తర్వాత రోసి అంటాడు కాబోయే బీజేపీలో గవర్నర్గా కాబోతున్నాడు. అంత త్వరలోనే మనకి ఆర్యవేశ ముద్దుబిడ్డ, ఆర్యవేశ ప్రముఖులు, రాయలసీమ ముద్దుబిడ్డ మనకి ఈ వాసవి కళ్యాణ మండపంలో రామకోటేశ్వర గారి అధ్యక్షతన ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఉమానపూర్ గారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు గోగుల శ్రీనివాసరావు గారు కమిటీ మెంబర్ మన వాసియన్స్ ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సౌదాయకం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.